నమస్కారం అండి. నా పేరు ఎంఎస్ సుబ్రహ్మణ్యరాజు. ఈరోజు నేను అందరి ముందర కొన్ని విషయాలు క్లుప్తంగా ఓపెన్ డిస్కషన్ కోసం చెప్పదలుచుకున్నాను. అంటే ఒక దాని మీద ఒక మంచి అభిప్రాయం, ఇంకొక దాని మీద దురభిప్రాయం జనాలకు ఉండొచ్చు. అట్లా కాకుండా ఏది మంచిది, ఏది చెడ్డది, లేదా ఏది అందరికీ అందుబాటులో ఉంది, ఏది అనువైంది, ఇట్లాంటిది ఓపెన్గా అందరూ డిస్కస్ చేసుకుని డిసైడ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు లిగ్నైట్కి బయోచార్కి ఉన్న విషయాల గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పదలుచుకున్నాను. దీని మీద మంచి చెడు రెండు అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ముందుగా లిగ్నైట్ గురించి చెప్తాను. లిగ్నైట్ అనేది బొగ్గు యొక్క ఒక రూపం. ఇది కొన్ని కోట్ల సంవత్సరాల కిందట భూమిలో న్యాచురల్గా ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి బొగ్గు. అయితే ఇది ఈ బొగ్గు రకం ఏర్పడినప్పుడు అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడింది. అట్లా ఏర్పడటానికి చాలా వేల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అందుచేత ఈ బొగ్గు చాలా హార్డ్గా ఉండదు, కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్లో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడింది ఏదైనా కొంచెం హార్డ్గా గట్టిగా ఉంటుంది. తక్కువ టెంపరేచర్ దగ్గర ఏర్పడినప్పుడు కొంచెం మెత్తదనం అనేది ఉంటుంది. మనం ఇంట్లో రొట్టెలు అవి కాల్చామనుకోండి, ఎక్కువ డ్రై చేసామనుకోండి హార్డ్గా ఉంటుంది. సెమీ డ్రై చేసామనుకోండి మెత్తగా ఉంటుంది. సేమ్ అదే అనుకోండి కాసేపు, అంటే మీకు ఈజీగా అర్థం అవటం కోసం. ఇట్లా తక్కువ టెంపరేచర్ వద్ద, అతి తక్కువ టెంపరేచర్ వద్ద ఏర్పడింది కాబట్టి ఇందులో ఉన్న ఆకులు ఇట్లాంటి మెత్తటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కుళ్ళినాయి. ఆ కుళ్ళిన పదార్థాలన్నీ హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ కింద మారినాయి. అదే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద బొగ్గుగా మారినప్పుడు అట్లాంటి లక్షణాలు ఉండవు. అంటే బొగ్గులో కూడా మనం ఎక్కువ బాయిలర్లో ఉపయోగించే బొగ్గులు వేరే రకాలు ఉంటాయి, కొంచెం ఎక్కువ ఉష్ణాన్ని ఇచ్చేటువంటి బొగ్గులు. అట్లాంటి బొగ్గులకి ఈ లక్షణం చాలా తక్కువగా ఉంటుంది. ఎందువల్లంటే అది హై టెంపరేచర్లో ఏర్పడింది కాబట్టి ఆ లక్షణం తక్కువగా ఉంటుంది. లిగ్నైటు బయోచార్లో హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ ఉంటే దాన్ని గుర్తించడం ఎలా? ఒక చిన్న పరీక్ష. ఇది ఎట్లా అంటే పౌడర్ని, లిగ్నైట్ పౌడర్ కానీ బయోచార్ పౌడర్ కానీ కొద్దిగా మనం తీసుకుని చేతిలోకి దాన్ని రబ్ చేసి చూసినట్లయితే చేతికి బ్రౌన్ కలర్ కనపడుతుంది చేతి మీద. అంటే అది ఈ హ్యూమిక్ యాసిడ్కి, ఫుల్విక్ యాసిడ్కి ఒక టెస్ట్, ఫిజికల్ టెస్ట్ అనమాట అండి. అదే మామూలుగా బొగ్గు కనుక మనం చేతులు వేసుకుని రబ్ చేస్తే బ్లాక్ కలర్ వస్తుంది. అంటే అందులో హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ లేదని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఈ విధంగా మనం వాడేటువంటి ఈ బొగ్గులో హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్లు ఉన్నాయా లేదా తెలుసుకుని దానిని ఉపయోగంలోకి తీసుకొస్తే దానివల్ల సత్ఫలితాలని మనం పొందవచ్చు. ఈ హ్యూమిక్, ఫుల్విక్ యాసిడ్లు లేని బొగ్గును కనుక మనం వాడినట్లయితే దాని ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. దీన్ని రైతులందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. అందుచేత హ్యూమిక్, ఫుల్విక్ మొక్కలకు అవసరమా కాదా? అందరు శాస్త్రవేత్తలు చెప్పేది చాలా చాలా అవసరం అని చెప్తున్నారు. ఈ హ్యూమిక్, ఫుల్విక్ యొక్క లక్షణాలు ఏంటి? ఈ హ్యూమిక్, ఫుల్విక్ మనం మొక్కలకి ఇచ్చినప్పుడు ఆ మొక్కల నేలలో చుట్టూరు ఉండేటువంటి పోషకాలన్నింటినీ కూడా, ఏ పోషకమైనా సరే పోషకాలన్నింటినీ కూడా క్యాటయాన్ ఎక్స్చేంజ్ పద్ధతి ద్వారా, అంటే అయాన్ల మార్పిడి పద్ధతి ద్వారా మొక్కలకి నేరుగా అందిస్తుంది. దాని మూలంగా మొక్కలు త్వరితంగా వేగవంతంగా పెరుగుతాయి.
మనకు కావాల్సింది కూడా అదే. ఈ లక్షణం న్యాచురల్గా అందులో ఉంది కాబట్టి నేను మిగిలిన బొగ్గుల కంటే లిగ్నైట్ని ఎక్కువగా వాడమని చెప్తున్నాను. ఈ లిగ్నైట్ ప్రస్తుతం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ వారి మైనింగ్లో జరుగుతుంది. ప్రైవేట్ మైన్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. వాటి నుంచి మాత్రం తెచ్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ హ్యూమిక్ ఫుల్విక్ యాసిడ్ని భూమి ద్వారా ఇవ్వడమే కాకుండా స్ప్రే ద్వారా కూడా ఇవ్వచ్చు. అంటే లిగ్నైట్ నుంచి హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్ తయారు చేసే పద్ధతుల్ని కేంద్ర ప్రభుత్వం వారు కొన్ని ప్రాక్టీసెస్ని డెవలప్ చేశారు. అంటే పొటాషియం హైడ్రాక్సైడ్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు అది పొటాషియం హ్యూమేట్గా మారుతుంది. దాన్నే ఈరోజు మార్కెట్లో హ్యూమిక్ యాసిడ్ అని అమ్ముతున్నారు అందరూ. అంటే హ్యూమిక్ యాసిడ్ అంటే అది యాసిడ్ కాదు, మార్కెట్లో దొరికేది యాసిడ్ కాదు. ఎందుకంటే హ్యూమిక్ యాసిడ్ యొక్క pH 2 ఉంటుంది, అది యాసిడ్ అయితే. 2 ఉన్నప్పుడు ఆ హ్యూమిక్ యాసిడ్ నీటిలో కరగదు. నీటిలో కరగనప్పుడు మొక్కలకు ఎక్కువగా ఉపయోగపడదు. అందుచేత అందరూ చేసే పద్ధతి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వారు సూచించిన పద్ధతుల ప్రకారం దాన్ని పొటాషియం హైడ్రాక్సైడ్తో ట్రీట్మెంట్ చేసినప్పుడు దాని pH 9, 9.5 వరకు ఉంటుంది. అంటే ఆల్కలైన్ మీడియంలో ఉంటుంది. ఈ ఆల్కలైన్ మీడియంలో ఉన్నది వాటర్లో బాగా డిజాల్వ్ అవుతుంది, నీటిలో బాగా కరుగుతుంది. అప్పుడు దాని ఫలితం చాలా బాగుంటుంది. అందుచేత పొటాషియం హ్యూమేట్ని హ్యూమిక్ యాసిడ్ రూపంలో అందరూ కూడా అమ్ముతూ ఉన్నారు. దాన్నే మనం వాడుతూ ఉన్నాం. ఈ పొటాషియం హ్యూమేట్ మనం వాడినప్పుడు సీడ్ కనుక ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వేర్లు బాగా ఎదుగుతాయి. అలాగే విత్తనాలు మొలకెత్తే పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. అంటే మామూలుగా 70% మొలకెత్తుతుంది అనుకోండి, దీంతో ట్రీట్మెంట్ కనుక చేస్తే 90% వరకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగే స్ప్రేయింగ్ చేసినప్పుడు 5 ml నుంచి 10 ml వరకు దీన్ని స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు కనపడుతూ ఉంటాయి. అట్లా కాకుండా సాయిల్లో కూడా మనం ఇచ్చుకోవచ్చు. అయితే ఆల్కలైన్ సాయిల్స్ చౌడు భూములు ఉన్నప్పుడు, అంటే pH 8 to 8.5 కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ పొటాషియం హ్యూమేట్ని నేలకు వాడటం మంచిది కాదు, స్ప్రే వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ విధంగా మనం లిగ్నైట్ నుంచి పొటాషియం హ్యూమేట్ తయారు చేసుకోవచ్చు. దాని నుంచి మళ్ళా ఫుల్విక్ యాసిడ్ కూడా తయారు చేసుకునే పద్ధతులు ఉన్నాయి. అయితే అది నీటిలో ఎక్కువగా కరగదు కాబట్టి దాని గురించి ఈరోజు నేను ఎక్కువగా మీకు చెప్పడం లేదు. ఈ లిగ్నైట్ గురించి ఇంకా ఎక్కువగా చెప్పాలంటే మీరు దీనిని కంపోస్ట్తో కలిపి బయో ఫెర్టిలైజర్స్తో కలిపి ఇచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే దీని యొక్క లక్షణం ఏంటంటే ఓన్లీ ఆర్గానిక్ కార్బన్ పెంచడమే కాకుండా సాయిల్ వేరు వ్యవస్థలో ఆర్గానిక్ కార్బన్ పెంచడమే కాకుండా క్యాటయాన్ ఎక్స్చేంజ్ ద్వారా మొక్కలకి పోషకాలను అందించడమే కాకుండా ఇంకా ఏం చేస్తుంది, నీటిని ఎక్కువ నిల్వ ఉంచుకుంటుంది. మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మ క్రిముల్ని ఇందులో వృద్ధి అయ్యేటువంటి లక్షణం కూడా ఇందులో ఉంది. అందుచేత ఇది అన్ని రకాలుగా మొక్కలకి అనువైంది. కాబట్టి దీన్ని నేను సజెస్ట్ చేస్తూ ఉన్నాను, అందరినీ ఉపయోగించమని చెప్తా ఉన్నాను. దీన్ని వాడేటప్పుడు 1 kg లిగ్నైట్కి 2 kgల నుంచి 3 kgలు లేదా 4 kgలు వీలైనంత ఎక్కువ కంపోస్ట్ ఎరువుల్ని కలిపి వాడుకోండి. ఒకవేళ రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు అయితే NPK మీరు ఏదైనా వాడండి, దానిని కూడా దీంతో కలిపి వాడండి. అప్పుడు దాని ఫలితాలు చాలా అద్భుతంగా కనపడుతున్నాయి. ఎంత ఎక్కువ ఎరువు ఇస్తే అంత ఎక్కువ రిజల్ట్ వస్తుంది. ఎరువు ఇచ్చి కొలిది దాన్ని ఇంకా వృద్ధి చేస్తుంది. అందుచేత మీరు కంపోస్ట్ ఎరువులను కానీ వేరే ఇతరతర ఎరువులను కానీ ఇచ్చినప్పుడు లిగ్నైట్తో కలిపి వాడినట్లయితే దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది.
కాబట్టి ఇది పర్యావరణ హితమైంది. కొత్తగా మనం దీనికోసం పొల్యూషన్ చేయక్కర్లేదు. ఆల్రెడీ భూమిలో కొన్ని లక్షల టన్నులు నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం తెచ్చి వాడుకోవచ్చు. దీని మీద భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉన్నట్లయితే వారు చెబితే నేను కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. తర్వాత బయోచార్ అనేది మనం కృత్రిమంగా మొక్కల వ్యర్థ పదార్థాలని కాల్చి తయారు చేస్తారు. మొక్కల వ్యర్థ పదార్థాలని కాల్చి తయారు చేసేటప్పుడు రెండు రకాలు. ఒకటి ఓపెన్గా కాల్చేయటం, అంటే మన ఢిల్లీ చుట్టుపక్కల జరిగేదంతా కూడా అదే. చాలా చోట్ల, ఇంకా మన ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వ్యర్థ పదార్థాలన్నింటికి నిప్పంటించేస్తూ ఉంటారు. దానివల్ల పొల్యూషన్ చాలా విపరీతంగా వస్తుంది. అయితే దీనికి రెండో పద్ధతి ఏంటంటే బయోచార్. ఈ వ్యర్థ పదార్థాలని తీసుకొని గాలి సమక్షం లేకుండా, అంటే గాలి తగలకుండా తక్కువ ఉష్ణోగ్రత వద్ద మనం దీన్ని మండించినట్లయితే అప్పుడు ఏర్పడేటువంటి బొగ్గుని బయోచార్ అంటారు. ఈ గాలి సమక్షం లేకుండా తయారు చేసే పద్ధతిని పైరోలిసిస్ పద్ధతి అంటారు. అందరూ పేరు పైరోలిసిస్ పద్ధతి అని చెప్తున్నారు తప్ప పైరోలిసిస్ పద్ధతిలో చాలామంది ఎవరూ చేయడం లేదు. ఒకవేళ పైరోలిసిస్ పద్ధతిలో చేసినట్లయితే, ఏదైనా హ్యూజ్ క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో తయారు చేసినట్లయితే మళ్ళా పీసీబీ వాళ్ళ పర్మిషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ పర్మిషన్ కావాలి. అంతవరకు వెళ్ళేటువంటి తాహత చాలా తక్కువ మందికి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు తక్కువ స్థాయిలో, రైతు స్థాయిలో చేసుకున్నప్పుడు మళ్ళా కొత్తగా పొల్యూషన్ క్రియేట్ అవుతుంది. అది సమంజసమేనా అన్నది నా ప్రశ్న. అది కరెక్ట్ కాదు అని. అయితే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మేము చేస్తామని చాలామంది అంటూ ఉంటారు. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చేస్తున్నామని అంటున్నారే తప్ప ఎవరూ కూడా తక్కువ ఉష్ణోగ్రత వద్ద చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏది కూడా మన చేతుల్లో లేదు. ఒకసారి అంటించాక టెంపరేచర్ దానంతటా అదే షూటప్ అవుతూ ఉంటుంది. కేవలం 3-4 గంటల్లో బయోచార్ ఉత్పత్తి అయిపోతుంది. ఒక బ్యాచ్ వచ్చి 3-4 గంటల్లో చేసేస్తున్నారు. ఎంత ఎక్కువ టెంపరేచర్ ఇస్తే ఆ 3-4 గంటలు అవుతుందో అన్నది ఒకసారి ఊహించుకోండి. నేను చెప్పక్కర్లేదు, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. ఫ్లేమ్ కలర్ విత్ టెంపరేచర్ అని కొట్టండి. ఫ్లేమ్ కలర్ విత్ టెంపరేచర్ అని కొట్టండి. ఏ రంగు మంట వస్తే దాని టెంపరేచర్ ఎంత ఉంటుంది అన్నది మీకు అర్థమైపోతుంది. మన ఇంట్లో గ్యాస్ వాడుతూ ఉంటాం. బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుంది. దాదాపు 1600 డిగ్రీలు 1700 డిగ్రీలు ఉంటుంది. బ్యూటేన్ గ్యాస్ వాడుతూ ఉంటాం. మరి ఎరుపు రంగు మంట వస్తే ఏంటి, ఆరెంజ్ కలర్ మంట వస్తే ఏంటి, ఎల్లో కలర్ మంట వస్తే ఏంటి, ఆ టెంపరేచర్ ఏ టెంపరేచర్ ఏ ఒక్కటి కూడా ఫైర్ అయ్యింది అంటే, కంటికి కనపడే ఫైర్ ఉంది అంటే 500-600 డిగ్రీల నుంచి 1000 డిగ్రీల వరకు కనపడతాం. ఇంత టెంపరేచర్లో మనం చేసినప్పుడు అందులో ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి లిగ్నైట్తో పోల్చినప్పుడు? అంటే మనం తీసుకునేటువంటి ఏ పదార్థం తీసుకుంటే దాని యొక్క పిహెచ్ఈసీలు ఎంత ఉంటాయి. లిగ్నైట్ వచ్చేటప్పటికి పిహెచ్ 6.5 ఉంటుంది సుమారుగా, అప్రాక్సిమేట్గా. మీకు నేను చేయలేదు, చేద్దామన్న ఇంట్రెస్ట్ కూడా నాకు ఎక్కువ లేదు. కానీ మీకు ఎవరో చేసిన పీపీటీని నేను మీకు చూపెడతాను, ఒకసారి చూడండి. బయోచార్ యొక్క పిహెచ్ఈసీ ఏ క్రాప్ రెసిడ్యూతో చేస్తే ఎంత పిహెచ్ ఎంత ఈసీ వస్తుంది అన్నది, మెయిజ్ అంటే మొక్కజొన్న, తర్వాత మిల్లెట్స్, పెర్ల మిల్లెట్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వీటి యొక్క పిహెచ్ఈసీలు ఒకసారి కొంచెం జూమ్ చేసి చూపెడతాను. ఇంత పిహెచ్ ఇవన్నీ కూడా 8 అబవ్ ఉన్నాయి, 8 to 10 కూడా ఉన్నాయి. ఇంత పిహెచ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది నేలకు ఇవ్వడం ద్వారా మళ్ళా ఆల్కలైనిటీ అన్నది పెరుగుతుంది. అంటే చౌడు సమస్య పెంచుతుంది. తాత్కాలికంగా ఉపయోగపడినప్పటికీ చౌడు సమస్యని ఇంక్రీజ్ చేస్తుంది. అదే లిగ్నైట్ అయితే 6.5 pH ఉన్న చౌడు సమస్యని తగ్గిస్తుంది. ఇది పెంచుతుంది. మరి అలాంటప్పుడు ఏది మంచిది? అయితే ఇందులో కూడా ఏదైనా కొన్ని వృక్ష సంబంధమైన పదార్థాలని బయోచార్గా చేసినప్పుడు
బిలో 7 pH వచ్చి ఏమన్నా ఉంటే వాటిని వాడుకోవటం మంచిదే. కానీ పర్యావరణ పరంగా నేను చెప్పేది బయోచార్ వాడొద్దనే చెప్తాను నేను. ప్రస్తుతానికి ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే క్రాప్ రెసిడ్యూని అంటే వ్యవసాయ వ్యర్థాలని దేన్ని కూడా కాల్చొద్దని కోర్టులు కూడా కొంచెం ఇన్వాల్వ్ అయినాయి. ఫ్యూచర్లో ఇది అన్ని ప్రాంతాలకే వస్తుంది. అన్ని ప్రాంతాలకే వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని వాడటం మానేయటం తప్పదు. మరి దీని మీద ప్రచారం చేయటం ఇప్పటికైనా మంచిదేనా కాదా అందరూ ఎవరికి వారే ఆలోచించుకోవటం మంచిది. కాబట్టి ఎవరికి వారే ఆలోచించుకుని ఏది మంచిదైతే అది చేద్దాం. రైతు బాగుండాలి, పర్యావరణం బాగుండాలి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.